ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ గాంధీ భవన్ లో మొదలైంది. ఎమ్మెల్యే మందుల సామేలు 9 మండలాల అధ్యక్షులతో గాంధీ భవన్ చేరుకున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. మరోవైపు తుంగతుర్తి పంచాయతీ పరిష్కారం బాధ్యతలను జగ్గారెడ్డికి అందించడంతో ఆయన దీనిపై సమీక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ గాంధీ భవన్ లో మొదలైంది. ఎమ్మెల్యే మందుల సామేలు 9 మండలాల అధ్యక్షులతో గాంధీ భవన్ చేరుకున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. మరోవైపు తుంగతుర్తి పంచాయతీ పరిష్కార బాధ్యతలను జగ్గారెడ్డికి అందించడంతో ఆయన దీనిపై సమీక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ గాంధీ భవన్ లో మొదలైంది. ఎమ్మెల్యే మందుల సామేలు 9 మండలాల అధ్యక్షులతో గాంధీ భవన్ చేరుకున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు. తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదైతే ఇటు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇక ఈ గొడవకు సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ వద్దకు వచ్చి ఆందోళన చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇటు ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం, అనంతరం పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక దీంతో వెంటనే జగ్గారెడ్డి నేతృత్వంలో పార్టీకి సంబంధించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక కమిటీ కూడా వేశారు. ఈ ఏదైతే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉందో అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటో సమగ్రంగా తెలుసుకుని వారికి న్యాయం చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గం ఏదైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీ ఇప్పటికే అక్కడి నుండి నియోజకవర్గాల నుండి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో గాంధీ భవన్ వచ్చి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పడంతో నిన్నటి నుండి పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే మండలాధ్యక్షులు, 9 మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇటు జగ్గారెడ్డి ఎదుట హాజరై వారు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా వివరించడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులమైన మేము మాపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారు, ఇది కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు పార్టీకి సంబంధించి జగ్గారెడ్డి వద్ద ఇక నిన్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరై తన వివరణను ఇటు జగ్గారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఎమ్మెల్యే మందుల సామేలు హాజరు కావాలని చెప్పి కమిటీ సూచించినా కానీ నిన్న రాలేకపోయారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా రావాలి, వచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పి కూడా జగ్గారెడ్డి మరొకసారి ఎమ్మెల్యేకు సమాచారం పంపించడం జరిగింది. ఇక ఈ రోజు కూడా విచారణ కొనసాగుతోంది. అయితే నిన్న ఏదైతే ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నినాదాలు చేయడం జరిగింది. ఇక మాకు అక్కడ చెప్పుకునేందుకు ఎవరూ లేరు, కనీసం ఇంత దూరం వచ్చి పార్టీకి చెప్తూ ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వేదికగా కూడా వారు నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక ఈ రోజు రెండో రోజు కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా సమస్య ఏంటంటే ఇప్పటి నుండో పార్టీలో పనిచేస్తున్నా కానీ మాకు ఇటు పార్టీ పదవుల్లో
తీరని అన్యాయం జరిగింది, మమ్మల్ని గుర్తించడం లేదు అనేది ప్రధానంగా ఈ 9 మండలాల్లో, ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 9 మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మాకు కనీసం మమ్మల్ని పట్టించుకోకుంటే మాత్రం రానున్న రోజుల్లో మేము పార్టీకి పనిచేయలేమంటూ కూడా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా మీ సమస్య ఏంటో సావధానంగా తెలుసుకుంటాం, ఖచ్చితంగా పరిష్కరిస్తాం అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఒక్కొక్కరుగా ఇటు ఏదైతే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ఈ అక్కడ జరిగినటువంటి ఇటు పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఇక ఆ కమిటీ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వింటున్నటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగా ఈ రోజు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చి వారి సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి గాంధీ భవన్ లో. వేణుగోపాల్, అటు కాంగ్రెస్ లో వరుస వివాదాల కారణాలు ఏంటి? ప్రజల సమస్యలు తీర్చాల్సిన పార్టీ నేతలు ఇలా వరుస వివాదాలలో గాంధీ భవన్ చుట్టూ అటు టీపీసీసీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలి? ఈ ఇష్యూకి సంబంధించి జగ్గారెడ్డి ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా ఏంటంటే ఒకవైపు ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు పార్టీలో ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారు ఇక పాత వారిని గుర్తించకపోవడం వల్లే ఈ సమస్యలు అనేటివి ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం. మాపై అధికార పార్టీ అప్పట్లో కేసులు పెట్టినా కానీ మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీ కోసం పనిచేశాం. అలాగే ఎన్నికల్లో కూడా కష్టపడి మేము పార్టీని గెలిపించుకుంటే ఇక తీరా పార్టీ అధికారంలోకి వచ్చి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం ఏంటి అని చెప్పి ఇటు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ముఖ్యమైన కార్యకర్తలు కూడా ఎన్నో ఏళ్లుగా మేము పనిచేస్తున్నా కానీ కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారందరూ కూడా మమ్మల్ని గుర్తించకుండా ఇబ్బందులు పెడుతున్నారు, ఇదేంటి అని చెప్పి ఇక ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒకవైపు నిన్న ఏదైతే ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో వారందరి వాదన కూడా నిన్న జగ్గారెడ్డి వినడం జరిగింది. ఇక ఈ రోజు ఎమ్మెల్యే మందుల సామిల్ కు కూడా సమయం ఇచ్చారు. ఇక అతని తరఫున కూడా ఏదైతే అక్కడ సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేది వివరణ ఇచ్చాక తదనంతరం ఈ కమిటీ పిసిసి ప్రెసిడెంట్ కూడా నివేదిక అందజేస్తుంది. తదనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రైట్ వేణుగోపాల్.